చేయండి. మన చిత్తాన్ని నెమ్మదిగా, పూర్తిగా మన ఆత్మతత్వంలోకి తీసుకొద్దాము. మన కుడి అరచేతిని ఎడమ హృదయం పైన పెట్టుకొని, మన ఆత్మ యొక్క స్పందనతో ఏకమవుదాము. అమ్మా! మీ దయ వలన నేను పరిపూర్ణమైన ఆత్మను. ఆత్మను మాత్రమే. ఆత్మతత్వంతో ఏకాకారితమై మన చిత్తాన్ని మన త్రికోణాకారంలో ఉన్న సాక్రం బోన్‌లోకి మన చిత్తాన్ని తీసుకొనొద్దాము. అక్కడ ఉన్న ఆదిశక్తి ప్రతిబింబం మన జన్మజన్మల తల్లి అయిన కుండలిని మాత మన చిత్తాన్ని ఉంచి, మన కుండలిని మాత మనకి సంపూర్ణమైన యోగాన్ని ప్రసాదించటానికి మధ్యలో అడ్డుగా ఉన్న అన్ని ఆటంకాలను, ఇంబాలెన్సెస్‌ని తల్లికే సరెండర్ చేస్తూ, మన మనలో ఉన్న అరిషడ్ వర్గాలను, అహంకార ప్రతి అహంకారాలను పూర్తిగా తల్లికి సమర్పిస్తూ, అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మమ దాస్యోహమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి, క్షమస్వ పరమేశ్వరి, క్షమస్వ పరమేశ్వరి. అహర్నిశలు అమ్మా! తెలిసి కానీ, తెలియక కానీ మేము చేస్తున్న అన్ని రకాల అపరాధాలను దయచేసి క్షమించి, మమ్మల్ని యోగ స్థితిలోనికి తీసుకువెళ్ళండి తల్లి. కుండలిని ఉద్దానపరుచుకుందాము ఇప్పుడు. పూర్తి వినమ్రతా భావంతో. ఒకసారి మన కుడి అరచేతిని సహస్రారం పైకి తీసుకొని వద్దాము. మన త్రికోణాంతర వెన్నెముక
సహస్రారంలో ఉన్న స్ ఫాంటనల్ బోన్. ఈ రెండిటి మధ్య ధారణ, ధార మన సుషుమ్నా నాడి. ఈ అరచేతిని తల భాగానికి తీసుకొస్తూ నెమ్మదిగా తల్లి యొక్క ప్రేమ శక్తిని చైతన్య రూపంలో మనం అనుభవం చెందుతూ, ఎవరికైనా ఇంకా ఆ తల్లి ప్రేమ స్పర్శ తగలకపోతే, అమ్మా దయచేసి నన్ను క్షమించండి. అమ్మా నన్ను క్షమించండి అని పూర్తిగా, మనస్ఫూర్తిగా అమ్మా నేను అందరినీ క్షమించాను. రెండు చేతుల్లో తల్లి యొక్క ప్రేమ యొక్క స్పర్శను అనుభవం చెందుతూ, ఒకసారి మన ఎడమ చేతిని కూడా సహస్రారానికి పైకి తీసుకొచ్చి కుడి చేయాలి అరచేతిలో పెట్టుకొని, ఒకటే ఒక కోరిక, ఆ ప్రేమ స్పర్శ మనకి చైతన్య రూపంలో అనుభూతి కావాలి. అనుభూతికి అడ్డుగా వచ్చిన అన్ని ఇంబ్యాలెన్సెస్ని క్షమించమని అడుగుతూ, మన ఆలోచనలని మనం క్షమిస్తూ, వినమ్రత, క్షమ ఈ రెండు వాహనాలు మనకి ఎడమ చేతిని తలపై భాగానికి మన యొక్క శుద్ధ ఇచ్ఛను చైతన్య రూపంలో మన శుద్ధ ఇచ్ఛను మనమే అనుభవం చెందుతూ, మన శుద్ధ ఇచ్ఛలో ఉన్న పావిత్రతను, అమాయకత్వాన్ని ఒకటే ఆయుధం. అమ్మా నేను అందరినీ క్షమించాను. మీరు నన్ను క్షమించి నాకు యోగాన్ని ప్రసాదించండి తల్లి. మీ క్షమకు నన్ను పాత్రురాలను చేయండి. రెండు అరచేతులు ఒళ్ళోకి తీసుకొచ్చి మనకి మనలో ఉన్న పావిత్రతను, నిర్మల తత్వాన్ని మనం పూర్తిగా అనుభూతి చెందాలంటే, మనలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న అరిషడ్ వర్గాలను మనం ప్రతినిత్యం గమనిస్తూ, సరెండర్ చేస్తూ ఉండాలి. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన అరిషడ్ వర్గ భావాలు మనలో ఉత్పన్నమైతే, మన కుండలిని శక్తి పైకి వెళుతుంటే అవి తల్లిని ముళ్ళులాగా గుచ్చుతూ ఉంటాయి. ఆ భావాలు పావిత్రమైన తల్లికి ఈ అరిషడ్ వర్గాల భావాలు స్పరిస్తే అవి ముళ్ళులాగా గుచ్చుకుంటాయి. అందుకనే మనం తక్షణం, తత్క్షణం, ఈ క్షణమే
అవి నేను కాదు, నాకు వద్దు. నాలో ఉన్న ఈ పావిత్ర్యతను మలినం చేసే ఈ అరిషడ్వర్గాలు నేను కాదు. నెమ్మదిగా మన చిత్తాన్ని, కుండలిని మన చిత్తాన్ని మూలాధార చక్రం పైకి తీసుకొని వద్దాము. మొదటి దళంలో ఉన్న చైతన్యాన్ని భూమాత మధ్య భాగం వరకు మనం అనుభవం చెందుతూ, మన చిత్తమే నిర్మలమైన, పవిత్రమైన, తేలికైన మన చిత్తాన్ని ఎక్కడికైనా పంపే శక్తి మనకి ఇచ్చారు ఆదిశక్తి. ఆ చిత్తం ద్వారా భూమాత మధ్య భాగంలోనికి వెళ్ళి సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్నిం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. అమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. మన చిత్తాన్ని ఎడమ మూలాధార దళం పైన ఉంచి అమ్మా, నాలో ఉన్న అన్ని దోషాలను, బాధలను, ఆల్ టెంప్టేషన్స్, ఎంటైస్మెంట్స్ అన్నిటినీ నా నుంచి పూర్తిగా తొలగించండి తల్లి. ఇక్కడ మన లెఫ్ట్ మూలాధార దళాన్ని పూర్తిగా తెరవాలంటే మనం తల్లిని ప్రార్థించాలి. అమ్మా, నాలో ఉన్న నిర్మల గణేషుని తత్వానికి వ్యతిరేకమైన అన్ని గుణాలను, దోషాలను నా నుండి పూర్తిగా తొలగించండి తల్లి. మనము కూడా ఆత్మ స్వరూపులమై మనలో ఉన్న నెగటివిటీస్ని మనము అఫర్మేషన్ రూపంలో కమాండ్ చేస్తే మనల్ని తెలియకుండా బాధిస్తున్న అన్ని రకాల బాధలు మన నుంచి తొలగిపోతాయి. ఏ విధంగా అంటే, అమ్మా, ఆదిశక్తి బిడ్డ అయిన నేను మీ ప్రేమ ద్వారా ద్విజన్మం పొందిన నేను అని మీ పేరు చెప్పుకుని నాలో ఉన్న అన్ని దుష్ట శక్తులను, భూత ప్రేత పిచాచాలను, బాధలను ఈ క్షణమే నన్ను వదిలి మీ పవిత్ర పాదపద్మంలో కలిసిపోమని ఆదేశిస్తున్నాను. తత్క్షణం నన్ను వదిలి మీ మోక్షానికై ఆదిశక్తి తల్లి పాదపద్మంలో కలిసిపోండి అని
కాన్షియస్నెస్తో ఆత్మపూర్వకంగా మనకి శ్రీ మాతాజీ ఇచ్చిన పవర్స్ మనం యూజ్ చేస్తూ చిత్తాన్ని మూలాధారం యొక్క ఎడమ దళంలోనికి అక్కడ ప్రవహిస్తున్న ఎనర్జీ ఆ ఆత్మ యొక్క ప్రకాశాన్ని అక్కడికి మనం చిత్తం ద్వారా పంపించి మనం ఇట్లా ఎఫర్మేషన్ చెప్తే తల్లి పాదపద్మము మీద మన చిత్తం ఉంచి వెంటనే మనకి క్లియరెన్స్ అనుభూతి జరుగుతుంది. తత్క్షణం నన్ను వదిలి ఆదిశక్తి యొక్క పాదపద్మంలో కలిసిపోండి. మీకు ఇక్కడ ఉండడానికి స్థానం లేదు, అనుమతి లేదు. ఎడమవైపు భూత ప్రేత పిశాచాలు అన్ని రకాలైన బాధలు అవిద్యను మన నుంచి దూరం చేసుకుంటాం. నిర్మల తత్వాన్ని పొందుతాము. కుడి మూలాధారం దళం పైన మనం చిత్తం ఉంచి ఇక్కడ మనస్ఫూర్తిగా మనలో ఉన్న రాక్షస గుణాలను రాక్షస తత్వాలను పశువు తత్వము పశువు గుణములు ఇంకా మనలో ఏమన్నా ఉంటే యానిమల్ టెండెన్సీస్ డీమోనిక్ టెండెన్సీస్ అసుర శక్తిస్ యాంగర్ కోపం అహంకారం అధికార డామినేషన్ అగ్రెషన్ సూక్ష్మాతి సూక్ష్మంలో ఉన్న అహం అనే భావాన్ని అమ్మ దయచేసి ఈ అసుర శక్తులను రాక్షస శక్తులను దయచేసి నా నుండి తొలగించండి తల్లి. నాకు పూర్తి విముక్తిని ప్రసాదించండి. నాలోని ఈ దుష్ట శక్తులను మా సామూహికతలో ఉన్న ఈ దుష్ట శక్తులను మా నుంచి తొలగించి మీ పవిత్ర పాదపద్మంలో కలిపివేసుకోండి తల్లి. ఆదిశక్తి బిడ్డ అయిన నేను ద్విజన్మ పొంది ఆదిశక్తి ప్రేమతత్వంతో ద్విజన్మము పొందిన నేను మీ పేరు చెప్పుకోండి. తత్క్షణం నాలో ఉన్న అన్ని రాక్షస శక్తులను అసుర శక్తులను యానిమల్ డిమానిక్ టెండెన్సీస్ నాలో ఉన్న కోపము అహంకారము కలిగించే అన్ని నెగిటివ్ ఎనర్జీస్ తత్క్షణం నా నుండి వదిలి ఆదిశక్తిలో కలిసిపోమని ఆదేశిస్తున్నాను. తత్క్షణం మీకు నా చిత్తంలో కానీ నా సూక్ష్మ శరీరంలో కానీ మీకు స్థానం లేదు. అమ్మ దయచేసి మాకు పూర్తి వినమ్రతను ప్రసాదించండి తల్లి. నిర్మల చిత్తాన్ని వినమ్రతను ప్రసాదించండి. చిత్తాన్ని 4వ దళం కుండలిని మాత సుషుమ్నా నాడి బ్రహ్మనాడి బ్రహ్మరంధ్రం అర్ధబిందు
బిందు, బిందు అనగా శూన్యం. మన సామూహిక చిత్తం శూన్యంలో మీకు ప్రవేశించిందా? అమ్మా, దయచేసి మా సామూహికతకు మీ శూన్య సామ్రాజ్యం యొక్క అనుభూతిని ప్రసాదించండి తల్లి. ఈ శూన్య సామ్రాజ్యంలో శూన్యానాం శూన్య సాక్షిని, అక్కడి నుంచి వస్తూ ఉన్న తల్లి ప్రవచనాన్ని మనం వింటూ ఈ ప్రవచనాన్ని చైతన్య రూపంలో మన సూక్ష్మ శరీరంలో, మన చిత్తంలో మనని ఎన్లైటన్, ప్రకాశవంతం చేయమని కోరుకుంటూ మనం తల్లి ప్రవచనాన్ని ఆత్మపూర్వకంగా విందాము. Today మా is స్పీచ్ the వేయకండి. 19th Sahasrara day. జై శ్రీ మాతాజీ, చెప్పండి. స్పీచ్ వేయొద్దు, ఆల్రెడీ అందరూ విన్నారు. ఓకే, దాని మీనింగ్ మాత్రమే చెప్పండి. ఓకే, సరేనండి. ఇప్పుడు మనము ఆల్రెడీ మీరు స్పీచ్ విన్నారు కాబట్టి కంప్లీట్ థాట్లెస్ స్టేట్లో మీకు ఎవరికి ఎంత అర్థమైంది అనేది చెప్పండి. ఇది చెప్తున్నప్పుడు కూడా మన ధ్యాన స్థితిని మనం కొనసాగిస్తూనే ఉందాము. మనం స్పీచ్ మదర్ చెప్పిన విషయం మనకి ఎంత అర్థమైంది అనేది మనము సామూహికతకు షేర్ చేసుకున్నప్పుడు సాక్షాత్ తల్లికే చెప్తున్నాము. తల్లియే మన సామూహికతలో ఉన్నారు. వినేది ఆవిడే, ఆనందించేది ఆవిడే. అందరూ ఆమెలోనే ఉన్నారు, తల్లిలోనే ఉన్నారు అనే భావనతో ఓన్లీ శ్రీమాతాజీ, ఈచ్ ఇండివిజువల్ అండ్ ఓన్లీ శ్రీమాతాజీ ఉన్నారు అనే భావనతోనే మాట్లాడదాం మనం. అలా మాట్లాడినప్పుడు మన భావన భవం భవాని, మన భావన ఎట్లా ఉంటే తల్లి సాక్షాత్కారం అట్లా ఉంటుంది. తల్లే ఉన్నారు అని మనం చెప్పినప్పుడు మనం చెప్పింది పూర్తిగా తల్లి వింటారు. ఏది అయితే మనకు చెప్పేది అనుభూతి అయ్యి నిజమో అది మనలో తల్లి వ్యక్తీకరణ చేస్తారు. అంటే అది మనలో భాగం అయిపోతుంది. ఏదైతే చెప్పిన దాంట్లో మనకి ఇంకా కొంచెంగా అటు ఇటు అర్థం కాలేదో అది తల్లి కరెక్ట్ చేస్తారు. మనకి అర్థమైంది మనం ప్యూర్ డివైన్ లవ్ తో చెప్తూ ఉంటే సహస్రార ఓపెన్ అయిన అందరికీ కూడా అదే భావం మైండ్తో అర్థం కావడం కాదు, అది వాళ్ళలో చైతన్య రూపంలో వాళ్ళ లోపలికి వెళ్ళి ఈక్విలిబ్రియం, సామూహికతలో ఈక్విలిబ్రియం వస్తుంది. అంటే ఒక్కళ్ళకి అర్థమైంది మిగతా అందరికీ అర్థమవుతుంది. అది మన సామూహిక యొక్క నిధి. సో తల్లితో మాట్లాడుతున్నాం అనే భావనతో ఎవరికి ఏది అర్థమైందో మీరు అన్మ్యూట్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నెమ్మదిగా చెప్పండి.
ఈ దీని యొక్క భావం ఏంటంటే తల్లి సమక్షంలో మనం అందరికీ ఉన్న నిర్మల విద్యను ఒక్కొక్కరికి అందరికీ పంచుతున్నట్టు. జై శ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ అండి. లాస్ట్ వీక్ కొంతమంది చెప్పారు. అయితే మనం ఏమనుకున్నామంటే చూసి చెప్పకుండా మనకి ఏ పాయింట్స్ అర్థమయ్యాయో అవి చెప్పమని ఇక్కడ మనం లాస్ట్ వీక్ మళ్ళీ సేమ్ స్పీచ్ పెట్టడం జరిగింది. సో లాస్ట్ వీక్ అలాగేనండి. రాని వచ్చారు. అమ్మ ఫనీ మీరు కొంచెం ముందు చెప్తారా? అలాగేనండి. చెప్పండి. సో తల్లి ఈ స్పీచ్లో మీరందరూ విన్న ఈ సహస్రార పూజ స్పీచ్లో ఆదిశక్తి ఈ భూమి మీదకి వచ్చిన ఘటనను మనకి అందరికీ వివరంగా చెప్తారు. తల్లి ఆదిశక్తి రూపం తీసుకునే ముందు స్వర్గంలో దేవీ దేవతల యొక్క సభలో అందరూ ఆదిశక్తి దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ సఫలం కాలేదు, మీరే మా సమస్త మానవాళికి వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతిలోకి మార్గం మీరే వాళ్ళకి చూపించాలి అని, మీరే అవతరించాలి అని తల్లిని ప్రార్థించారని, దానికి ఆదిశక్తి మహామాయ రూపంలో అవతరించారని తల్లి చెప్పారు. ఈ మహామాయ రూపమైన శ్రీమాతాజీ అవతారం ఒక మహోన్నతమైనది. ఆ అవతారానికి ముఖ్యంగా అవసరమైనవి పేషెన్స్ అంటే ఓపిక, ప్రేమ. ఈ రెండు ముఖ్య సాధనాలు ఈ అవతారంకి అని తల్లి చెప్పారు. అది విన్నప్పుడు మనం సహజయోగం చేయడానికి, మనం సహజయోగం వ్యాప్తిపరచడానికి కూడా అవే రెండు ముఖ్య సాధనాలు. డివైన్ లవ్ అండ్ పేషెన్స్, ఓపిక, ప్రేమ. ఈ మదర్ చెప్పిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధువులు, ఋషులు పవిత్రంగా వాళ్ళు పవిత్రంగా ఉంచుకుంటూ వాళ్ళు చాలా ప్యూర్ సేక్రెడ్ లైఫ్ లీడ్ చేసేవారు. కానీ వాళ్ళకి కుండలిని శక్తి గురించి తెలియదు. యోగులు వాళ్ళకి కుండలిని శక్తి గురించి తెలుసు. వాళ్ళని వాళ్ళు కుండలిని శక్తి ద్వారా వాళ్ళని వాళ్ళు శుద్ధిపరుచుకునేవారు. కానీ సహజయోగులు వాళ్ళకి కుండలిని శక్తి గురించి తెలుసు, వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకోగలరు, వేరే వాళ్ళకి కుండలిని శక్తిని ఉద్దానపరచగలరు, వేరే వాళ్ళని శుద్ధి చేయగలరు. ఇది సాధువులకు, సెయింట్స్కి, యోగులకు, సహజయోగులకు ఇదే డిఫరెన్స్ అని చెప్పారు. అంటే అత్యంత ఉన్నతమైన స్థితిలోకి మనల్ని తల్లి తీసుకువెళ్ళారు ఈ సహజయోగ నాలెడ్జ్ ద్వారా. ఆ పవర్స్ మనల్ని అజ్యూమ్ చేసుకోమని చెప్పారు. అంటే అది మనకు తెలియడమే కాదు, మనం అజ్యూమ్ చేసుకుని మనం వాటిని యూజ్ చేయాలి.
సహజయోగం స్ప్రెడ్ చేయడంలో కానీ, మన డే టు డే లైఫ్‌లో కానీ, మనం పవర్స్ అస్యూమ్ చేసుకోకపోతే, ఆ పవర్స్ మనలో మేనిఫెస్ట్ కావు. మనందరం ఒక్కసారి సామూహికంగా తల్లిని ప్రార్థిద్దాము. అమ్మా, ఏమైతే శక్తులన్నీ మాలో, మా అందరికీ మీరు ఓపెన్ చేసి ప్రసాదించారో, ఆ శక్తుల పూర్తి అవగాహన మాకు ప్రసాదించి, మేము మీ యొక్క పరిపూర్ణమైన ఇన్‌స్ట్రుమెంట్స్ లాగా మమ్మల్ని తయారు చేయండి తల్లి. ఓకే. ఇప్పుడు మీరు షేర్ చేసుకోవచ్చు ఎవరైనా. ఓకే అండి. జయశ్రీమాత. జయశ్రీమాతజీ అండి. నెక్స్ట్ బుజ్జి గారు, జయశ్రీమాతజీ అండి. జయశ్రీమాత. సార్ స్పీచ్ విన్నారండి? విన్నాను. సార్ చెప్తారా? వాయిస్ వినిపిస్తుందండి? వినపడుతుంది. ఓకే. సేమ్ మా ముందు చెప్పినట్టుగా నాకు అదే అర్థమైందండి. తర్వాత శ్రీమాతాజీ కూర్చుంది, ఒక ప్రైమ్ మినిస్టర్కి అయితే ఏమన్నా 5 సెక్యూరిటీ ఉంటుంది, కానీ మీకైతే 1000 మంది వరకు సెక్యూరిటీగా బాడీ గార్డ్స్ ఇవ్వడం జరిగింది, అర్థం చేసుకోండి అన్న విషయం కూడా నాకు అవగాహన అయింది. ముందు వారు చెప్పినట్టుగా అది కూడా నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ అండి. జయశ్రీ. ఓకే. ఓకే సార్, జయశ్రీమాత. ఇంకెవరు చెప్తారు? అప్పలరాజు గారు ఉన్నారా? వాళ్ళ మిస్సెస్ ఉన్నారా? జయశ్రీమాతజీ. ఇంతమందిలో ఎవరో ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి, ఈ స్పీచ్ విన్న వాళ్ళు. జై శ్రీ మాతాజీ. చెప్పమ్మా. మనం ఈరోజు 19వ సహస్రార దినోత్సవం సందర్భంగా స్వర్గంలో ఒక మీటింగ్ జరిగిందని, అలాగే మదర్ ఆదిశక్తి యొక్క అవతారం గురించి చెప్పారండి స్పీచ్ లో. మదర్ ముందుగా ఆదిశక్తిగా కాకుండా మహామాయగా అవతరించానని, దాన్ని మీరు అర్థం చేసుకుని అన్ని వదిలి మీరు అంతర్గతంగా ముందుకు కొనసాగితే తర్వాత ఆదిశక్తిగా మీకు నేను కనిపిస్తానని నాకు అర్థమైందండి ఆ స్పీచ్ లో. అలాగే మనం కుటుంబం చుట్టూ ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రేమ కాకుండా దైవికమైన ప్రేమ, మనం ఎప్పుడైతే దానికి కనెక్ట్ అవుతామో, మీరు కుటుంబం, దీని చుట్టూ ఉన్నటువంటి కట్టుబాట్లు ఇవన్నీ మీరు వదిలేయాలని, మీరు వదిలేయడం అదేమి పెద్ద త్యాగం కాదు, అది రోగ విముక్తి అని మదర్ ఈ స్పీచ్ లో చెప్పారు. అలాగే జంతువుల్లో ఏనుగు, పక్షుల్లో హంస గురించి మదర్ చెప్పారండి. అంటే మనం అలా ఉండాలని. ఇంకా 21వ సహస్రార డే వచ్చేసరికి మీరంతా నేను అనుకున్న విధంగా తయారవుతారని మదర్ చెప్పారు.
జై శ్రీ మాతాజీ. జై శ్రీమాతాజీ. జై శ్రీ మాతాజీ. ఇంకెవరైనా స్పీచ్ విన్న వాళ్ళు చెప్తారా? జై శ్రీమాతాజీ. అమ్మా అపర్ణ గారు. జై శ్రీ మాతాజీ అండి, నేను లేలని మాట్లాడుతున్నాను. ఆ, చెప్పండి అమ్మా. పని మీరు విన్నారేంటమ్మా? విన్నా అంటే ఇప్పుడు వెళ్ళా కానీ ఇదివరకు విన్నానండి స్పీచ్. ఓకే ఓకే అమ్మా. అంటే పని చెప్పిన వాటితోనే నాకు అదే బాగా అర్థమైంది. మీరు చెప్పండి, పర్వాలేదు, మీకు ఏం అంటే స్వర్గంలో అంటే ఎన్నో ప్రయత్నాలు, ఎందరో అవతారాలు ఎత్తారు శ్రీమాత. తర్వాత ఏమో ఎందరో అవధూతల్ని పంపించారు. ఎంత పంపించినా ఈ కలికాలంలో లాభం లేదని గ్రహించారు. అందువల్ల దేవీ దేవతలు ఆదిశక్తి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించారు. అమ్మ, ఇంతమంది అవతారాలు ఎత్తి ఇన్ని అవధూతలుగా మీరు భూమిలో అవతరించిన ఇంకా కలియుగంలో మానవులకి ఆధ్యాత్మిక ఉన్నతి మీద పట్టు దొరకలేదు. ప్రాపంచిక సుఖాలకే పాకులాడుతూ వెంపర్లాడుతూ దాని వెంట పరిగెడుతున్నారు. కాబట్టి మీరు తగిన చర్య తీసుకోవాలి అన్నట్టు అమ్మని ప్రార్థించారు. అప్పుడు అమ్మ, సరే తప్పకుండాను, నేను ముందు మహామాయగా అవతరిస్తాను. నా యొక్క మహామాయ శక్తిని వాళ్ళు జీర్ణించుకుంటే అప్పుడు వాళ్ళకి నేను ఆదిశక్తిగా దర్శనమిస్తాను అనేసి చెప్పారు. ఆ విధంగానే శ్రీ మాతాజీ రూపంలో మహామాయగా అమ్మాయి భూమి మీద అవతరించారు. అవతరించి ముఖ్యంగా తను చెప్పిన ప్రేమ, అదే మాతాజీ చెప్పారు, ప్రేమ సహనం ఉన్న వాళ్ళకే ఆవిడ అవగతం అవుతారు, ఆవిడ సామ్రాజ్యంలో వాళ్ళకి చోటు దొరుకుతుంది అని మనం అందరం గ్రహించాలి. ఆ గుణాలను మనలో డెవలప్ చేసుకుంటే తప్పకుండా అమ్మ సామ్రాజ్యంలోకి మనకు ప్రవేశం కలుగుతుంది, అమ్మ అనుమతిస్తుంది. అప్పుడు మహామాయగా కాకుండా ఆదిశక్తిగా తన ప్రేమను మనపై చూపిస్తుంది. అంటే పూర్వకాలం ఎవరికో కానీ కుండలి శక్తి జాగృతం అయ్యేది కాదు, అర్హత గల శిష్యుడికే గురువు బోధించేవాడు. ఇప్పుడు వేల కొద్ది జనాలకి శ్రీ మాతాజీ రూపంలో అమ్మ ఆత్మసాక్షాత్కార కుండల్ని ఉద్దానపరుస్తున్నారు. కాబట్టి అది నిలబెట్టుకోవడం అన్నది మన చేతిలో ఉంది మాట. మనం అమ్మ బోధించిన ముఖ్య గుణాలైన ప్రేమ సహనంతో ముందుకు వెళ్తే తప్పకుండా ఆధ్యాత్మిక ఉన్నతిని ఈ జన్మలోనే అమ్మన్నట్టు తక్షణమే సాధించగలం. ఈ జన్మని మనం సార్థకం చేసుకోగలం. కాబట్టి ఆ రెండు గుణాలు మనం బాగా అభివృద్ధి పరుచుకోవాలి. పరుచుకుంటే ఈ జన్మలోనే మనం ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించి అమ్మ చెప్పినట్టు ఆత్మసాక్షాత్కారాన్ని కూడా కాకుండా భగవద్ దర్శనం అంటే అనుభూతి రూపంలో దర్శనం, అంటే చర్మచక్షువులకి దర్శనం ఇవ్వరు, మనకు అమ్మ ప్రసాదించిన చైతన్య రూపంలో అమ్మని దర్శించగలం అనేసి అర్థమైందండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మా, ఇంకెవరున్నారు? శైలజమ్మ చెప్తారేంటి మీరు? జై శ్రీ మాతాజీ అమ్మ. జై శ్రీ మాతాజీ అమ్మా. సుభాషిణి. జై శ్రీ మాతాజీ బాబు, వాయిస్ వస్తుందా నాది? వస్తుందమ్మా. జై శ్రీ మాతాజీ. అది యోగి, సహజ యోగి. సహజ యోగి అయ్యాము అంటే మనకు తెలుస్తుంది, ఎదుటి వారి విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇది ముందుకు వెళ్తే ఇంకా తన ఒడిలోనే నేను చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కలిసికట్టుగా. ఎప్పుడే అంటే కో ఎడ్యుకేషన్ మాదిరిగా మనం ఎవరో అందరం క్లాస్మేట్స్గా ఉంటూ ఆ దివ్యశక్తి మనకి శ్రీ జగజ్జనని శ్రీ ఆదిశక్తి ఇచ్చిన
ఆ పవర్స్ అందరికీ మనం పంచుతున్నప్పుడు పెరుగుతుంది. అది ప్రాక్టికల్‌గా వెళ్తే బావుంటాది. ఇది అర్థం అవ్వడం అంతవరకు తెలుస్తుంది. మీరు అడిగిన దానికి నేను కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పానో, లేదో నాకు తెలీదు. నాకు ఆ పాయింట్ బాగా ఓకే. బాగా ఆహ్, ఆచరిస్తే మనం బావుంటాది. ఆ ఆచరణకు ఓకే. ఒకరికొకరము సహకరించుకోవాలి. క్లాస్‌మేట్స్‌గా ఒకరికొకరం హెల్ప్ అవ్వాలి. ఇది బాబు. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. అమ్మా సుభాషిణి అవుతుందా చెప్పడానికి? జై శ్రీ మాతాజీ అమ్మ. జై శ్రీ మాతాజీ అమ్మ. నా ముందు చెప్పిన అక్కలు అన్నయ్యలు అందరూ కవర్ చేశారు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్. సో ఒక చిన్న సమయంగా నాకు అర్థమైంది షేర్ వాయిస్ కొంచెం చేసుకుంటాను. లోగా వస్తున్నట్టుంది. పెంచిన వాళ్ళు ఒక నిమిషం. అన్నయ్య ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఓకే. శ్రీ మాతాజీ ఆదిశక్తిగా భూమి మీద అవతరించడానికి ముందు జరిగిన కంటెక్స్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎట్లా దేవీ దేవతలు అందరూ ఉన్న సభలో మొత్తం అందరూ ప్రార్థిస్తే అప్పుడు శ్రీ ఆదిశక్తి భూమి పైన అవతరించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అండ్ మెయిన్ మానవులందరికీ ఆత్మ యొక్క అవేర్నెస్ ఇవ్వడానికి, సంస్కారం ఓపెన్ చేయడానికి, అసలైన జ్ఞానం అంటే ఏమిటి అన్నది తెలియచెప్పటం కోసం ఈ ఆదిశక్తి అవతారం అండ్ మొత్తం అజ్ఞానం అంధకారం అంతా నిర్మూలించడం కోసం భూమిపైకి మీరు వెళ్ళాలి అమ్మా అని ప్రార్థించడం జరిగింది దేవి దేవతలందరూ. ఆ సభలో నిశ్చయం జరిగినాక సో ఆ స్టోరీ శ్రీమాతిజీ షేర్ చేసిన తర్వాత మహామాయ రూపంలోని రావడం జరిగింది. సో దట్ ప్రేమతో, ఆ సహనంతో మొత్తం మానవులందరికీ ఆధ్యాత్మిక ఉత్థానం రావడానికి ఏవేవైతే స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుందో అవన్నీ చేయడానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి మహామాయ రూపంలో అవతరించడానికి నిర్ణయించడం జరిగింది. అండ్ శ్రీ మాతాజీ చెప్పిన విషయంలో కొన్ని నాకు అర్థమైనవి ఏంటంటే అండి, సహజయోగం అన్నది ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. అది ధ్యానము కన్నా మనం జీవించే విధానము. సో శ్రీ మాతాజీ ఏం చెప్పారంటే ప్రతి మతంలానే సహజయోగం అన్నది మన ధర్మంగా మనం ఉండాలి. సో మన వాక్కు, మనం జీవించే విధానం, మనం ఇతరులతో ప్రవర్తించే తీరు అన్నీ కూడా ఒక సహజయోగిలా ఉండాలి. మన చుట్టూ ఉన్న మిగిలిన వారందరికీ కూడా మనము ఇది సహజయోగం అని మన ప్రవర్తన ద్వారా చూపించగలిగి ఉండాలి. సో దట్ వాళ్ళు మనల్ని చూసి పరివర్తనం చెందాలి అని అర్థమైంది. నెక్స్ట్ శ్రీ మాతాజీ సాధు పుంగవులు, యోగులు మరియు సహజయోగులు ఈ మూడింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటో చెప్పారు. సహజయోగులు అయితే కుండలిని జాగృతి చేయగలరు. అండ్ ఇది యోగులకి లేదు. సాధు సంతులు వాళ్ళు ఏంటంటే బై డిఫాల్ట్ వాళ్ళు అలా ఉన్నారు. సో వాళ్ళకి దే ఆర్ మేడ్ లైక్ దాట్. సో ఇట్లా కుండలిని శక్తిని అనుభూతి చెందడం ఇలాంటివి ఏవి వాళ్ళ కవరేజ్లో లేవు. అండ్ నెక్స్ట్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఏనుగు ఉందనుకోండి, ఇట్స్ అ సింబల్ ఫర్ విజ్డమ్, వివేకం ఉంటుంది. సో జంతువుల్లో ఒక ఏనుగులాను, నెక్స్ట్ పక్షుల్లో ఒక హంసలాను ఉండాలని చెప్పారు. ఏనుగు అనేది వివేకానికి సింబల్ అయితే
హంస అన్నది విచక్షణకి సింబల్. సో మనము మన చుట్టూ ఉన్న సంఘంలో వారందరితో పాటు కలిసి జీవిస్తూ ఒక హంస ఎలా అయితే నీరు పాలు ఈ రెండింటిని వేరు చేసి కేవలం పాలు మాత్రమే గ్రహిస్తుందో, అట్లా మనము ఏదైతే సత్యం ఉందో, ఏదైతే ఎసెన్స్ ఉందో దానిని మాత్రమే గ్రహించాలి అండ్ దానిని అందరికీ పంచగలగాలి. సో అలా ఉండాలి అని చెప్పారు అని అర్థమైంది. నెక్స్ట్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే, ప్రేమ అంటే డివైన్ డిస్క్రిప్షన్ అని చెప్పారు శ్రీమతిజీ. ఇది ఒకటి అర్థమైంది. అండ్ దెన్ సహజోగులుగా మనందరి బాధ్యత ఏంటంటే ఈ మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎక్కడైతే సత్యాన్వేషకులు అందరూ బ్యాడ్ ఎలిమెంట్స్ లో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ వేళ్లతో సహా పైకి లాగి రక్షించి సత్య మార్గాన్ని చూపించగలిగే చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ సహజోగులకి ఉంది అని చెప్పారు. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకుని మన జీవితాన్ని అట్లా మలుచుకోగలగాలి. చివరిలో శ్రీమాతజీ ప్రమాణం చేయించుకున్నారండి. సో నాకు అనిపించింది మనందరం ఈ మీటింగ్ చివరిలో జస్ట్ ఓత్ తీసుకున్న క్లిప్ ఒకటి అది రిపీట్ చేసి మనసులో మనందరం ప్రమాణం చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. జయశ్మాతజీ అని. ఓకే జయశ్మాతజీ. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? ఒక్క పాయింట్ అయినా మనకి ఏది అర్థమైతే అది చెప్పగలగాలి. ఇప్పుడు ఇంతమంది చెప్పారు కదా, వీళ్ళు చెప్పిన పాయింట్స్లో ఏదో ఒకటో రెండు అర్థమైనా చెప్పగలిగితే మంచిది. చాలా పాయింట్స్ చెప్పారు కదా ఇప్పుడు ఇంతవరకు. ఓకే జయశ్మాత యశ్వంత్ జయశ్మాతజమ్మ. జయశ్మాతజీ అంకుల్. జయశ్మాతజీ నువ్వేమన్నా చెప్తావా? అంకుల్ చెప్తా. చెప్పండి. సో ఈ స్పీచ్ లోనే శ్రీమాతాజీ అసలు ఈ బర్త్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి స్టార్ట్ చేస్తారనమాట. లైక్ హెవెన్ లోని ఆల్ దేవి దేవతాస్తోని ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడు లైక్ ప్రీవియస్ గా ఎన్ని ఇంకార్నేషన్స్ ఎర్త్ మీదకి వెళ్ళి ఎలా ట్రై చేసాం, బట్ స్టిల్ కొన్ని విషయాల వల్ల అది ఫెయిల్ అయ్యింది. ఒక మాస్ గా దీన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇప్పుడు అలాంటి ఒక మాస్ ఎగ్జిక్యూషన్ కోసం శ్రీ ఆదిశక్తియే ఒక ఫామ్ లోని జన్మ తీసుకుంటే ఇది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి శ్రీ మాతాజీని రిక్వెస్ట్ చేస్తారు. సో అలా రిక్వెస్ట్ చేసినప్పుడు శ్రీ మాతాజీ ఓకే అని చెప్పేసి కరెక్ట్ గా డూమ్స్డే రేపు అనగా మే 5th సహస్రారాన్ని ఓపెన్ చేస్తారనమాట. సో ఆ డిజాస్టర్ ని క్రాస్ చేయడానికి. సో అలాగే శ్రీ మాతాజీ అలాగే ఈ స్పీచ్ లోని ఒక సహజ యోగికి, ఒక యోగికి, ఒక సెయింట్ కి ఉన్న డిఫరెన్స్ చెప్తారు. ఒక సెయింట్ అన్న పర్సన్ కి తను డివైన్ తో ఉన్నప్పటికీ తనకి కుండలిని గురించి గట్రా పెద్దగా ఐడియా ఉంటుంది. అలాగే ఒక యోగి అన్న పర్సన్ కి తన గురించి తనకి ఐడియా ఉంటుంది, అలాగే కుండలిని గురించి కూడా ఐడియా ఉంటుంది. బట్ తను ఇంకొక పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేయలేడు. కానీ సహజ యోగికి శ్రీ మాతాజీ ఎలాంటి ఛాన్స్ ఇచ్చారంటే తను బోత్ తన్ని అర్థం చేసుకోగలడు, ఒక కుండలిని ఎనర్జీ గురించి తను మాట్లాడగలడు, ప్లస్ అవతల వాళ్ళ గురించి కూడా తను హెల్ప్ చేయగలడు. సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ శ్రీ మాతాజీ మనకు కలిగించారు.
సో దీన్ని మీరు ప్రాపర్గా యూస్ చేసుకోండి అని చెప్పేసి చెప్తారు. అలాగే ఈ డిస్కషన్లోని ఇంకొకటి మెయిన్గా దేవి దేవత శ్రీ మాతాజీతో డిస్కస్ చేసింది ఏంటి అంటే, శ్రీ మాతాజీ మీరు ఈ విధంగా ఫార్మ్ తీసుకొని ఇలా హ్యూమన్ బీయింగ్స్ వరకు వెళ్ళి వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా ఓకే. బట్ వాళ్ళు ఒకవేళ ఒక లిమిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దాటి మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసిన, లేదంటే మీరు చెప్తున్న దానికి వాల్యూ చేయకపోయినా, ఇంకా అలాంటివి ఏమైనా యాంటీ సర్చ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏమైనా చేస్తే మేము అప్పుడు మాత్రం వాళ్ళని పనిష్ చేస్తాము. దీనికి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. లేదు అంటే మేము ఈ వర్క్‌కి హెల్ప్ చేయలేము అని చెప్పేసి శ్రీ మాతాజీకి చెప్తారు. అప్పుడు శ్రీ మాతాజీ దీనికి ఓకే అని చెప్పేసి చెప్తారు. సో, శ్రీ మాతాజీ అప్పుడు అక్కడున్న సహయోగీస్‌కి ఏమని గైడ్ చేస్తారంటే, సో, ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని ఇక్కడి వరకు వచ్చారో, యూ బెటర్ బీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే దేవీ దేవతాస్ ఎలాగైతే మిమ్మల్ని బ్లెస్ చేయడానికి, మీకొక సపోర్ట్‌గా ఉండడానికి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాగైతే మీతో పాటు ఉంటారో, అలాగే మీరేమైనా కొంచెం ప్రాపర్‌గా లేకపోయినా, ప్రాపర్‌గా మీరు మెయింటైన్ మీ క్వాలిటీస్‌ని మీరు మెయింటైన్ చేసుకోకపోయినా, అవి మిమ్మల్ని పనిష్ చేయడానికి కూడా దేవీ దేవతాస్ యాక్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తారు. అలాగే శ్రీ మాతాజీ ఇక్కడ జోకింగ్‌గా ఎలా చెప్తారంటే, సహజయోగీస్ ప్రాపర్‌గా గాని లేకపోతే, వాళ్ళు ఇటుపక్క శ్రీ మాతాజీకి, అటుపక్క దేవీ దేవతాస్‌కి మధ్యలోని ఇరుక్కుపోయినట్టు అయిపోతారు. సో, మీరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మీరు గాని ప్రాపర్‌గా ఉన్నారంటే, వీళ్ళందరూ మీకు ఒక బాడీ గార్డ్స్ లాగా యాక్ట్ చేస్తారు. మీ వరకు ఏది రాకుండా, మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటారో అన్నిటిలోని మీకు సపోర్ట్ అవుతారు. బట్ ఇది మీరు ప్రాపర్‌గా ఉంటే, దీన్ని అర్థం చేసుకుంటే. లేదు అంటే దిస్ విల్ యాక్ట్ ఇన్ ఇది మీకు చాలా డిఫరెంట్‌గా ఆహ్, తగులుతాయి ఇవన్నీ అని చెప్పేసి ఒక వార్నింగ్‌లా కూడా శ్రీ మాతాజీ ఇందులో చెప్పారు. జై శ్రీ మాతాజీ. ఓకే. జై శ్రీ మాతాజీ. అందరూ బాగానే చెప్పారు. ఇందులో పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకా కొన్ని పాయింట్స్ నేను మిగిలినవి ఏమైనా కొన్ని ఉంటే అవి నేను కవర్ చేస్తానని అనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే పాయింట్స్ అన్నీ మనకి చెప్పారు. కానీ శ్రీ మాతాజీ ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మన యొక్క చక్రాలను మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ వాటిని క్లియర్ చేసుకుంటూ ఉండాలి అని ఒకటి చెప్పారు. అది ఏంటంటే జనరల్గా మనకి కోపం వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆజ్ఞా చక్రాన్ని క్లియర్ చేసుకోవాలి. కానీ అలా చేసుకోవటం లేదు మనం జనరల్గా అయితే. కానీ అలా క్లియర్ చేసుకోవడం తప్పనిసరి, ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలని చెప్పారు. ఉం? మన ప్రవర్తన సహజలోనే ఉండాలి. ప్రజలు మనల్ని గుర్తించాలి, సహజయోగులుగా గుర్తించాలి. మనలోని ఆ సహజ అనే గుణాలన్నీ కూడా మనం అవగతం చేసుకొని మన నడవడిక మొత్తం టోటల్గా శ్రీ మాతాజీ ఏదైతే సహజ యోగాన్ని సృష్టించారో ఆ సహజ యోగంలోనే మన నడవడిక అంతా కూడా ఉండాలి అని చెప్పారు. దాన్ని అధిగమించకూడదు అని చెప్పారు. విచక్షణ గురించి ఇవన్నీ చెప్పారు. హంస, ఏనుగు ఇన్ని సుభాషిని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ టైం డే నైట్ క్లియర్ అవుట్ యువర్ చక్రాస్ అని చాలా క్లియర్గా చెప్పారనమాట. ఎందుకు అవి పట్టుకుంటున్నాయి అని తెలుసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ క్లియర్ అవుట్, ఉదయం సాయంత్రం మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పటం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ ఎలా ఉంటాయంటే, నేను మహామాయను, ఒకవైపు మహామాయ, రెండో వైపు దేవీ దేవతలు ఉంటారు, మధ్యలో మీరున్నారు, జాగ్రత్త అని వార్నింగ్లా చెప్పారనమాట. మీ చుట్టూ గణాస్ ఉంటాయి ఎప్పుడు నిరంతరము. అందుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చిత్తం ఎక్కడ ఉందనేది మీరు ఎప్పుడు గమనించుకోండి. అసలు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, నాకు మొత్తం మీ గురించి తెలుసు అని ఇలా చెప్పారనమాట.
సో కాబట్టి మీరు ఒక పిఎంకి 6 బాడీ గార్డ్స్ ఉంటారు, కానీ మీకు వందలాది జనాస్ మీ చుట్టూ ఉంటారని చెప్పడం జరిగింది. సో ఇంత క్లియర్గా మాతాజీ మనకి ఈ స్పీచ్లో చాలా చాలా విషయాలు ఇలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. కాబట్టి శ్రీ మాతాజీ చెప్పిన ఒక పాయింట్, అర్థమయ్యే ప్రతి పాయింట్ కూడా మనం పాటిస్తూ ముందుకు వెళ్దాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే క్లియర్ అవుట్ యువర్ చక్రాస్ మార్నింగ్ ఈవినింగ్. అంటే మన చక్రాలను మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తాం అన్నమాట, ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలు మనల్ని సహజీవులుగా గుర్తించుకుంటూ ఉంటాం. మనం ఎందుకు ఎక్కడ పట్టుకుంటుంది, దాని కారణాలు ఏంటి, అన్నీ మొత్తం సహజ నాలెడ్జ్ అంతా ఇచ్చారు కదా మనకి. సో ఆ నాలెడ్జ్ని మనం ఇంకా ఎక్కువగా ఫోకస్ చేస్తూ మాతాజీ చెప్పిన విధంగా మనం ముందుకి నడుచుకుంటూ వెళ్దాం. జై శ్రీ మాతాజీ. సుభాషిణి, జై శ్రీ మాతాజీ అమ్మా. అది 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 ప్రామిస్ చేద్దాం అని అన్నారు కదా, అది లాస్ట్ లో ఒక ఐ థింక్ లాస్ట్ 3 minutes అంతా ప్లే చేస్తే శ్రీ మాతాజీ ప్రామిస్ చేయమని చెప్తారు అందరికి. అది మీరు అందరం విందాం, విన్నాక మీరు తెలుగులో అందరితో చేపిద్దరు. లాస్ట్ 3 minutes ఏ పని ఉందా అమ్మా? అది ఆ వీడియో ప్లే చేస్తారా? లాస్ట్ 3 minutes అంతా చేయగలరా? ఎవరో వీడియో ఆడియో ఆన్ చేశారు. అట్లా వచ్చానండి బయటికి, ఒక నిమిషం. ఎవరు? పద్మ గారు. ఓకే, జయశ్మతి. ఆ స్పీచ్ లో లాస్ట్ 3 minutes చేయగలరమ్మా? శ్రీమాతేజీ చేస్తుంది. ఓకే. That the whole world will come down at the lotus feet of your mother, and that you will decide the future of this world. It is written already 14,000 years back, and there's another one who is prophesizing the same. So you have to be aware. Where is your attention? What are we worried about? Where are we spending our time? Leave your children to me. Leave your families to me. You can only keep your purse. But the rest of it, you can leave all your headaches to me. But don't play tricks with me. Mahamaya knows all your tricks, everything, in and out. If I want to know, I can know each and everything about you. I don't want to know. Under these circumstances, we are supported, looked after, managed, taken to reality so easily, so much with care. You tell me, Mother, suddenly I went there, and what do I find? Sergio was sitting there. And we wanted to know someone. He was just there. How was it? You are assisted. Here these prime ministers have only 5-6 bodyguards. You have millions and millions, each one of you with you.
Nobody can touch you except for you can harm yourself, that's all. Nobody can harm. So today, again a day of great determination. I'm taking a vow that for us our ascent is the only concern, is the only idea, nothing else. And it will work out. All the rest will be taken care of. We have all the mechanics to do that. But first, give it to the mechanics to work out. All will work in a reflex action. Clear. Clear out your chakras. Don't say I have this, I have that. Just clear out. How dare I have all these problems? How dare I have all these chakras still lingering? Clear out. Morning, evening, clear out. I'm sure it will work out. Next year, I hope I'll have some good news. May God bless you. జై మాధవి. మరి అందరికీ అర్థమైంది అనుకుంటాను. యావత్ ప్రపంచం కూడా శ్రీ మాతాజీ పాద పద్మాల దగ్గర చేరాల్సిందే అని చాలా ఖచ్చితంగా శ్రీ మాతాజీ చెప్పారు. ఇది ఎప్పుడో 14,000 సంవత్సరాల క్రితమే ఈ మార్కండేయుని చెప్పడం జరిగింది. సో మనం దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ముందు మనం సహజయోగులుగా మనందరం కూడా ఎస్టాబ్లిష్ అవ్వటం ఒకటే ముఖ్యం. మాతాజీ అమ్మ సుభాషిని చెప్పండి అన్నయ్య. ఆ, మీరు కన్క్లూడ్ చేయండి అమ్మా. సరే. ప్రామిస్ చేస్తూ అందరికీ. అందరికీ జయశ్మాతశివుడి. కుడి చేతిని మన హృదయం పైన ఉంచుకుందాం. ఈరోజు మనమంతా శ్రీ మాతాజీ ఎదురుగా